యేసయ్య పుడతాం అది లోక కళ్యాణానికి ఏనా అది అది దారితీసింది, లోక కళ్యాణానికే దారితీసింది. నశించిపోయిన ఆత్మల కోసం వారిని వెతికి రక్షించడానికి యేసయ్య భూమి మీదకి వచ్చాడు. ఏనా దావీదు పట్టణం మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన చెప్పడమా అమ్మా, ఈయన ప్రభు అయిన యేసు క్రీస్తు, ప్రభు అయిన యేసు క్రీస్తు. చిన్నప్పటి నుంచి చెప్పుకున్నారు కదా, దావీదు పట్టణం మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు, ఈయన ప్రభు అయిన యేసు క్రీస్తు. క్రిస్మస్ అంటే కదా క్రైస్ట్ ప్లస్ మాస్. క్రిస్మస్ క్రీస్తుని ఆరాధించడం. నేను ఎయిర్పోర్ట్లో ప్రారంభంలో జాయిన్ అయినప్పుడు 92లో అప్పుడు తిరగాలని ఇక్కడ లేదు, 92 లేదు, అది యథార్థం. 95 ప్రారంభమైందంట, 99 మన సంఘం ప్రారంభమైంది. అదే సావాసం ఉండేది. చిన్నప్పటి నుంచి అలవాటు కాబట్టి, చర్చికి వెళ్ళడం అలవాటు కాబట్టి, సావాసం ఉండడం అలవాటు కాబట్టి, మా కోలీగ్స్ అందరూ కూడా క్యాథలిక్ క్రిస్టియన్స్. వారితో నన్ను తీసుకుని పోయి నా భార్య వచ్చిందని నా భార్యను తీసుకెళ్ళడం జరిగింది. వాళ్ళు ఏమంటారంటే బాబు అంటున్నాడు, టుమారో యూ ఆర్ కమింగ్ టు ద మాస్, టుమారో యూ ఆర్ కమింగ్ టు ద మాస్. అంటే ఒక సమూహంగా కూడి మాస్ అంటే కదా, ఒక సమూహం, ఒక గుంపు, ఒక సమూహంగా కూడి క్రీస్తుని ఆరాధించలే క్రిస్మస్. ఇప్పుడు మనం సమూహంగా కూడా కలిపి కదా తప్పకుండా ఏమైపోతామా, ఒకరిద్దరు కూడి ఎక్కడైతే ప్రార్థన చేస్తారో వాళ్ళ మధ్యలో ఉన్నాడు. అది సంఘం యొక్క ప్రాధాన్యత ఏంటంటే ఒక సమూహంగా కూడి క్రీస్తుని మనం ఆరాధించే ధన్యత దేవుడు దేశంలో ఇస్లాం ప్రాంతంలో జగత్పుదాకు ముందే పునాది వేయక ముందే ఆయన కుమారుడు యొక్క పరిశుద్ధ రక్తం ద్వారా ఈ సంఘాన్ని మనకి ఏర్పరిచాడు. ఈ సంఘంలో మనల్ని పాలుభాగస్తులు చేశాడు. ఒక సమూహంగా కూడి క్రీస్తును ఆరాధించడానికి దేవుడు కృప చూపారు. అది క్రిస్మస్ యొక్క పరమార్థం. క్రిస్మస్ అంటే అది క్రిస్మస్ జరుపుకున్న మనం ప్రేర క్రీస్తు పుట్టుడు అందరూ తెలుసు, దానికి రికార్డెడ్ ఎవిడెన్స్ ఉన్నాయి. దాన్ని ఎవరో కాలంలో క్రీస్తు శకము, క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము. క్రీస్తు జన్మించక ముందు, క్రీస్తు జన్మించిన తర్వాత దానికి ఎవరో కాలంలో క్రీస్తు పుట్టుడు చెప్పేసి. అయితే క్రీస్తు పుట్టడం అది సత్యం, జగమైన సత్యం ద్వారా. అది క్రీస్తు మన హృదయంలో పుట్టాడు లేదా, క్రైస్తులుగా జీవిస్తున్న మనం క్రీస్తు మన హృదయంలో జన్మించాడు లేదా, క్రీస్తు మన హృదయంలో జన్మించే క్రీస్తుని పూజ మనం నడుచుకుంటాం. క్రీస్తుని పూజ నడుచుకుంటే ఇంకా అనుమానం లేదు, పరలోక రాజ్యానికి మనం వారసులవుతాం. హల్లెలూయా. క్రీస్తు మనందరూ హృదయంలో జన్మించాలి అంటే, క్రీస్తు మన హృదయంలో జన్మించాలంటే ఆయన వాక్యాన్ని మన గుండెల్లో నింపుకొని వాక్యానుసారం పరిశుద్ధంగా జీవించిన పరలోక రాజ్యాన్ని మనం చేరుకుంటాం. అటువంటి కృపలో దేవుడు మన భద్రపరిచి కనుక హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. బలో యేసు మహారాజ్ కి జై, బలో యేసు మహారాజ్ కి జై, బలో యేసు మహారాజ్ కి జై. ఎన్నిసార్లు చెప్పారండి అమ్మా? 3 సార్లు. మహింపడితే 3 సార్లు కంపల్సరీ మహింపచ్చాలి. కానీ ఒకసారి బలో యేసు మహారాజ్ కి అయిపోయింది. ఓపిక లేదా, శక్తి లేదా మనకి లేదా? దేవుడు శక్తితో నింపాడు, ఆత్మతో నింపాడు. దేవుడు మహింపడితే హృదయపూర్వకంగా మహింపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయం నాకు ఇచ్చిన కార్యక్రమ అధ్యక్షులు గారికి క్రీస్తు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.